ఈ మాట వర్తిస్తుంది. హల్లెలూయా. చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. 13వ వచనం చివరి వచనం చదవండి, అందులో జోడించండి. జాగ్రత్తగా ఉండము అని ఉంటుంది. జాగ్రత్తగా. హల్లెలూయా. అంటే దేంట్లో జాగ్రత్త ఉండాలి? విశ్వాసంలో, పవిత్రతలో, ప్రేమలో, విశ్వాసులకు మాదిరిగా చాలా జాగ్రత్తగా ఉండాలట. హల్లెలూయా. మనం చాలా జాగ్రత్త అని చెప్తాను ఉంటాం. చూడండి, చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఏమైనా దశ వచ్చారో ఈ పిల్లలు చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్ వరకు పర్వాలేదు, బాగానే ఉంటుంది. నా జరిగిన ఒక కుటుంబంలో జరిగిన ఒక స్టోరీ నేను చెప్తాను. ఇంటర్మీడియట్ వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ దాటారో అప్పటి వరకు తల్లిదండ్రుల మాటలు పిల్లలు చాలా చక్కగా వింటారు. నీవేది చెప్తే అదే వింటాం డాడీ, నీవేది చెప్తే అదే వింటాం మమ్మీ అంటారు. తల్లికి తండ్రికి అంత విధేయత చూపిస్తారు. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ నుండి బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళకి సెల్ ఫోన్ కావాలి. సెల్ ఫోన్లోనే వాళ్ళకి స్టడీ అట. అది మాకు తెలియదు, అక్కడ తెలుస్తుంది. ఒక దైవజనుడు వాళ్ళ పాపకి డిగ్రీ చదివించాడు. డిగ్రీ జాయిన్ చేసినప్పుడు పాపకి ఫోన్ అవసరం. ఫోన్ ఇచ్చాడు. ఫోన్ బాగానే ఉంది. ప్రతిరోజు ఆ పాపకు కూడా బాగుండదు కదా, అనారోగ్యం బాగులేని పరిస్థితులను బట్టి ఆ ఫోన్ ఇచ్చినప్పుడు ప్రతిరోజు తండ్రికి ఫోన్ చేస్తూ ఉంటుంది. తండ్రికి నా పాపకి కనెక్షన్. అంటే ఆ తండ్రి అనుకున్నాడు, చాలా నా పాప చాలా చక్కగా మాట వింటుంది కదా అని. చాలా చక్కగా ఈ పువ్వు నువ్వు వేసుకో, నా పని నేనే అంట. హల్లెలూయా. చూడండి, ఒక వచనం న్యాయాధిపతుల్లో ఉంటుంది. 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతాను చూశాను. అంతటా తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతను సూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా. చాలు. హల్లెలూయా. ఈ సంసోను దేవుని ఒక ప్రణాళిక సంసోను పట్ల చాలా ఉన్నది. దేవుని ఒక ఉద్దేశం వేరే ఉన్నది. ఈ వ్యక్తి ఇంకో వేరే మార్గం ఎంచుకున్నాడు. అంటే తిమ్నాతుకు వెళ్ళి ఫిలిష్తీయులలో అంటే దేవుని నమ్మని అన్య ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయికి చూసి వచ్చేసి తల్లిదండ్రులు చెప్తా ఉన్నాడు. ఏమని? తల్లితో తండ్రితో కూర్చోబెట్టి, అమ్మ నాన్న ఫలానా గ్రామంలో మంచి అమ్మాయికి నేను చూశాను, ఆమెకి నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటే తల్లిదండ్రుల మాట అవసరం లేదు. ఇంకా అంటే యవనస్తుల మాటే అవసరం. ఈ సంవత్సరం మాటే వినాలి తల్లిదండ్రులు, కానీ తల్లిదండ్రుల మాటలు వాడికి అవసరం లేదు. వద్దురా నాన్న, వాళ్ళు మా జాతి కాదు, దేవుని నమ్మిన వాళ్ళు కాదు, అనే జాతుల వాళ్ళు ఫిలిష్తీయులు, వద్దురా బాబు అని అన్నప్పుడు, లేదు నాకు అదే కావాలి, దానికే నేను చేసుకుంటాను కాకాని కాదు అన్నట్టుగా వెళ్ళి చేసుకున్నాడు. ఏమయ్యాడు? దేవుని అభిషేకం, దేవుడిచ్చిన ప్రణాళిక, దేవుడిచ్చిన ఆ ఉద్దేశం ఏమైపోయిందంటే వేరైపోయింది. దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసింటాడు నీ కొరకు, నా కొరకు. దేవుడు ఒక లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే దైవజనుడుగా ఎందుకు ప్రతిరోజు ప్రతి వారము మీకు సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు, యవనస్తుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ యవనస్తులు వినారు. హల్లెలూయా. నిజంగా వినారు. కానీ చాలా చక్కగా దేన్ని బట్టి మనం శుద్ధి చేసుకుంటామంటే దేని వాక్యం చేతే. వాక్యంలో కూడా కొంతమంది ఎంత చెప్పినా కూడా ఒక దైవజనం చెప్పిన వచ్చిన కథ. ఒక చెరువులోట ఏదో బండరాయి ఉన్నప్పుడు అక్కడ షాకిల్ వాడు
ప్రతిరోజు ఏం చేస్తాడంటే బడుగు తినడానికి వెళ్తాడు. వెళ్ళి తీసుకొచ్చినప్పుడు ఈ పాప మళ్ళీ పారిపోతుంది కదా, అమ్మ మీరు అలా చేయడం మంచిది కాదు, ఒక సేవకుడు చూసి మీరు చేస్తాం మనిషి అంటే సరే డాడీ. మొదట్లో ఏమంటారు, మీరేది చెప్తే అదే, మీ మాటే నా మాట. చూడండి ఒక దాంట్లో రాయబడి ఉంటుంది, నయోమి వృత్తికి జరిగినట్టు కదా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అంటారు. అంటే ఎప్పుడు వరకు ఆ హద్దు దాటినంత వరకు ఎప్పుడైతే హద్దు దాటిపోయారో మనం పట్టుకోలేము. ఈ తల్లిదండ్రులకు ఎంత విషాదకరమైన బాధ పెడతారో ఈ యవనస్తులు. హల్లెలూయా. మేము అనుకోవాలి, మేము ఇంత చక్కగా ఎంత ప్రేమగా చూస్తాం, మా పిల్లలు అంత చక్కగా వాక్యం వింటారు, అంత చక్కగా సండే స్కూల్కి వెళ్తారు. మాకు దైవజనుల పిల్లలకి ప్రతి సంవత్సరం 3 రోజులు పెడతారు. ఎక్కడెక్కడో నుండి దైవజనులు అంటే ఇక్కడ పిలిపించుకొని వాక్యం చెప్పించుకుంటారు. ఆ వాక్యం అంతా ఏమై ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. ఆ తర్వాత మా కార్యక్రమం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, అత్యావేకరుడా, కృతజ్ఞతలుడా, నీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా ఈ దినమందు చక్కటి సమయం ఇచ్చినప్పుడు తండ్రి ఈ రీతిగా ఏర్పరచుకున్నాం తండ్రి. ప్రభు యేసురాజా, మా తండ్రి యేసయ్య చిత్తానుసారంగా జరిపించుచున్నామని మనంతా నమ్ముచున్నాం ప్రభువా. తండ్రినైనా నీకు స్తోత్రాలు స్తుతులు. ఇదిగోనైనా ప్రభు సువర్ణంపనైనా బోధించి కూడి వచ్చిన సంఘంకి నీ బిడ్డలకినైనా నా తండ్రి నీ వాక్కు ద్వారా బలపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. దైవజనం మీద తండ్రి ప్రభునైనా నీ దృష్టి ఉంచి నా తండ్రి మా కొరకు చక్కటి వాకు పంచినైనా పరిశుద్ధమైన వాక్కు ద్వారా మాకు మంచి ఆహారంగా ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నైనా నీకు స్తోత్రాలు. ఈ దినమందునైనా ఇదిగనైనా నీ దినమైన ప్రభా. యేసురాజా నీకు స్తోత్రాలు. ఏ అపాయం రాకుండా యవన పిల్లలకి తండ్రి ప్రభా, అలాగే నరుదులాగే ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి ఒక్క నీ పిల్లలకి తండ్రి నీ తోడు నీడ మా పక్షం ఉండి నడిపించుకో. నీకు స్తోత్రాలు ప్రభు. యేసురాజా నీకు వందనాలు దేవా. మేము ఎందుకు పనికిరాని పాత్రులై నా తండ్రి గత దినమంతా జీవిస్తున్నామేమో, ఇదిగో తండ్రి ఈ వాక్యం హృదయంలో దాచుకొని నీ వాక్యానుసారంగా నడిచి మహా గొప్ప శక్తి మాపై దయచేయమని నీ కృప తోడై నడిపించు రాజా. ముందుకున్నటువంటి కార్యక్రమం నిశ్చితానుసారంగా జరిపించుకో, మహిమ తెచ్చుకో, ఘనత పొందుకో. యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.